ఆపరేషన్ పోలో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అయినటువంటి ఈ యొక్క సంస్థానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్లో బలవంతంగా మరియు సైనిక చర్య ద్వారా మరియు బల ప్రదర్శన ద్వారా ఈ యొక్క సంస్థానాన్ని విలీనం చేసుకున్నటువంటి ఈ రోజు అనగా దీన్ని ఒక రకంగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి 6000 గ్రామాలు మరియు 4 జిల్లాల్లో చేపట్టినటువంటి ఆ యొక్క సాయుధ పోరాట ఫలితం ఒక వైపున ఉంటే రెండవ వైపున నైజాం నవాబు తీసుకున్నటువంటి నిర్ణయము అనగా యూనియన్లో కలవకుండానే ఇండిపెండెంట్గా కొనసాగాలి అనుకున్నటువంటి ఆ నిర్ణయానికి అనుకూలంగా నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు చేసుకున్నటువంటి స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని వయలేట్ చేసి కూడా మరియు భారతదేశంలో ఈ యొక్క హైదరాబాదు సంస్థానాన్ని కలుపుకుంటేనే భారతదేశ ప్రజలకు అన్నం పెట్టవచ్చును, ధాన్యాలు పండినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకుంటే భారతదేశము స్టార్వేషన్ డెత్ నుంచి తప్పించుకోవచ్చును, కాశ్మీర్నైనా మేము వదిలిపెట్టుకుంటాం కానీ ఈ యొక్క హైదరాబాదు సంస్థానాన్ని వదిలిపెట్టము అని చెప్పుకున్నటువంటి ఆ యొక్క సందర్భంలోనే కాశ్మీర్ కంటే కూడా హైదరాబాదు చాలా వాల్యుబుల్గా కన్సిడర్ చేసినటువంటి పరిస్థితులలో 35,000 సైన్యాన్ని 26,000 25,000 సైన్యం కలిగినటువంటి నిజాము యొక్క సంస్థానం లోపల తీసుకొని వచ్చినటువంటి ఆ మిలిటరీలో దాంట్లోపట కాస్త మాట్లాడుకున్నా చర్చించుకున్నా కూడా సరెండర్ అయినటువంటి ప్రక్రియ వాటి రోజుకు కంప్లీట్గా అయిపోయింది. కాబట్టి కొన్ని షరతులకు లోబడి కొన్ని ఒప్పందాలకు లోబడి ఇంకా కూడా ఒక వైపున భారతదేశంలో విలీనమైనప్పటికీ కూడా నైజాం నవాబు తనకు కావలసినటువంటి సెక్యూరిటీ అంశాలే కానీ లేకుంటే పదవులే కానీ రాజు ప్రముఖులే కానీ అటువంటి పదవులను కూడా అంగీకరించిన మీదట ఇప్పటి వరకు కూడా కొనసాగింది. రెండవ విషయం, కమ్యూనిస్టు పార్టీ కూడా ఇవాళ విలీనమైపోయింది కాబట్టి వాటి రోజున 17 సెప్టెంబర్ అని తమ సాయుధ పోరాటాన్ని విరమించలేదు, కొనసాగించింది కూడా. ఈ యొక్క కొనసాగింపులో భారత సైన్యాలతో తలపడిన కారణంగా 2400 మంది కమ్యూనిస్టు నాయకులు భారత సైన్యం చేతిలో మరణించారు. అట్లాగే నైజాం నవాబు చేతిలో కూడా ఆ సైన్యాలకు బలైనటువంటి కమ్యూనిస్టు యోధులు 1600 మంది ఉన్నారు. టోటల్గా 4000 మంది ఉన్నట్టు, 4000 మంది అమరవీరులు ఉన్నట్టు కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య తన యొక్క గ్రంథంలో తన యొక్క అభిప్రాయాల్ని ఆ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది.